భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ జూన్ 24, 2026న ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ నబం రెబియా రచించిన విఐపి కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య సమానత్వ విలువలను గురించి వివరిస్తూ, ఏ రాజ్యాంగమైనా ఒక సమాజాన్ని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆధారంగా నిర్మించాలని పేర్కొన్నారు. ప్రజా అధికారాన్ని కలిగి ఉన్న వారికి పౌరులకు మధ్య ఉన్న సంబంధంలోనే ప్రజాస్వామ్య సారం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రజా పదవిని ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా అది ఒక బాధ్యతగా చూసినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళ కవి తిరువల్లూర్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, నిజమైన నాయకత్వం అంటే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల కరుణ మరియు జవాబుదారీతనం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజల పట్ల గౌరవంగా ప్రవర్తించే నాయకులు శాశ్వతమైన విశ్వాసాన్ని మరియు అభిమానాన్ని పొందుతారని ఆయన తెలిపారు. ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు ప్రజా పదవిని ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా సేవకు సాధనంగా చూడాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతను ప్రతిధ్వనిస్తున్నాయని ఉపరాష్ట్రపతి గారు అన్నారు. దీనికి ఉదాహరణగా ప్రధానమంత్రి గారు సిటిజన్ సెంట్రిక్ పరిపాలనలో భాగంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. ఉదాహరణకు, విఐపీల కోసం ఏర్పాటు చేసిన రెడ్ బీకన్ లైట్లను రద్దు చేయడము, మరియు ఇటీవలి కాలంలో నీట్ పరీక్షల సందర్భంగా నీట్ అభ్యర్థులకు ట్రాఫిక్ ఆంక్షల వల్ల అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రధానమంత్రి గారు తన ప్రయాణాన్ని ఆలస్యం చేయడాన్ని ప్రస్తావించారు. ఇటువంటి చర్యలు పౌర కేంద్రిత పాలనకు నిదర్శనమని, ప్రజా అధికారము పౌరులకు సేవ చేయడానికే ఉందన్న సూత్రాన్ని బలోపేతం చేస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి భారతీయుడు ప్రత్యేకమైన వాడు మరియు ప్రతి భారతీయుడు కూడా ఒక విఐపి అనే ప్రధానమంత్రి మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గారు గుర్తు చేసుకున్నారు.